నమస్తే, నేను మీ చారి అక్షర మీడియాకు స్వాగతం. కాపురాలు కలకాలం చల్లగా సాగాలంటే భార్యలను మత్తులో ఉంచాలంటూ బ్రిటన్ హోంమంత్రి జేమ్స్ క్లెవరీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దానికి సంబంధించిన క్షమాపణలు చెప్పిననుకోండి. అంటే బ్రిటన్ మీడియా కథనాల ప్రకారం ఏంటంటే, బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ ఇంట్లో ఒక విందు కార్యక్రమం జరిగింది. అందులో పాల్గొన్న మహిళలతో ఆయన మాట అన్నట్లు ఇది బ్రిటన్ మీడియా కథనాలు వచ్చినాయి. తన భర్త కంటే మెరుగైన వారు ఎంతోమంది ఉన్నారన్న విషయాన్ని ఎప్పటికీ గుర్తించకుండా భార్యలను అంటే తన భర్త కంటే వాళ్ళు వేరే వాళ్ళ భర్త చాలా మంచోడు, చాలా గొప్పోడని తెలియకుండా ఉండడం కోసం నిరంతరం కొద్ది మోతాదులో మత్తు ఇవ్వచ్చని ఆయన ఉద్దేశం. అదే కొద్దిగా ఇవ్వటం చట్టవిరుద్ధమేమి కాదు అంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేసిండు. ఈ వ్యాఖ్య వివాదాస్పదం కావడంతో ఈ బ్రిటన్ హోంమంత్రి చివరికి మహిళలకు క్షమాపణ కూడా చెప్పాడు. సో ఆయన ఉద్దేశం ఏంటంటే, మహిళలు మన కాపురాలు చల్లగా ఉండాలంటే భార్యలు మత్తులో ఉంచాలి. ఎందుకంటే భార్యలు మత్తులో ఉంచకపోతే తన భర్త కంటే కూడా వేరే వాళ్ళు చాలా ఎంతోమంది ఉన్నారు మంచోళ్ళు అని వాళ్ళకు తెలిస్తే కాపురాలకు ప్రమాదం అనేది ఆ బ్రిటన్ హోంమంత్రి ఉద్దేశం. అంటే మహిళలు ఊరుకుంటారా? ఈయన వ్యాఖ్య వివాదాస్పదం కావడంతో ఇక తప్పెది లేక ఆయన మహిళా లోకానికి క్షమాపణ కూడా చెప్పిండు.